सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. నేను మీ ఇంట మీ జంట మీ వెంటనే ఉన్నాను. 11/1/1996 గురువారం రాత్రి 7:30 సమయము. శ్రీ దత్త భక్తులు స్వామి సన్నిధిలో ఈ కీర్తన ఆలపిస్తున్నారు. కనిపించు దత్త కనిపించు దత్త కనిపించు దత్త నా కండ్లకు అని. వెంటనే శ్రీ దత్త ప్రభువులు ఇలా వచించారు. కనిపించుచున్నాను గదరా, ఇంకా కనిపించు కనిపించు అని పాడతావెందుకు అన్నారు. అప్పుడు దత్తభక్తులు స్వామితో, స్వామి మీరు నాకు కనిపిస్తున్నారు, కానీ నేను పాడినది నా కోసము కాదు అని మనవి చేశారు. స్వామి పకపక నవ్వుతూ, చిలుకూరు భవానీ సహిత బాలకృష్ణమూర్తయే సాక్షాత్ కురుకురు స్వాహ అంటూ అదృశ్యమయ్యారట. మరి మాకు ఆ అదృష్టం ఏనాటికో. స్వామి హృదయంలో మేము, మా హృదయంలో స్వామి ఉంటే మాత్రం చాలు అని స్వామికి విన్నవించుకున్నాము. స్వామి ఈనాడు భిక్షా సమయంలో 3 యతీశ్వరుల రూపములో భిక్ష స్వీకరించి మమ్ము ధన్యుల చేశారు. ఆనాడు శ్రీ దత్తస్వామి దత్తభక్తులని, వారికి శ్రీదత్త భగవానుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నారనే భావనలో మేము ఉండేవారము. కానీ ఇప్పటికీ సత్యం గ్రహించగలిగాము. అదేమంటే శ్రీ దత్తస్వామియే సాక్షాత్తు అష్టమ దత్తావతారులు. మరి ఆయన మాకు కనిపిస్తూనే ఉన్నారు కదా. 8/2/1996 రాత్రి 8:30 గంటలకు శ్రీ దత్త భక్తులు శ్రీ దత్త భగవానుని నిలువెత్తు పటము తెచ్చారు. శ్రీ దత్త భగవానుల ఆజ్ఞానుసారము శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటము తెచ్చాను అంటూ త్రోవలో స్వామి ఇలా పాడారు. నిన్ను పాలింప నడచి వచ్చి తిని నా ప్రాణపుత్ర నా విష్ణుదత్త అని. తరువాత శ్రీదత్త భగవానుని చిత్రపటాన్ని పైన మేడ మీద గదిలో స్వామి ప్రతిష్ఠించారు. మా దంపతులము అప్పుడు స్వామికి నమస్కరించాము. దత్తుని పట్టితిరి, భయమేలా, నిశ్చింతగా మీరిక బ్రతుకుమా అని స్వామి అనుగ్రహించారు. శ్రీ దత్తస్వామి వారు మాకు నూతన వస్త్రములను పెట్టాలని అనుకున్నారట. కానీ అప్పుడు శ్రీ దత్త ప్రభువు ఇలా అన్నారట, వాళ్లకు నూతన వస్త్రాలు ఎందుకురా, వాళ్లకు నేనే కావాలి, నేను వస్తాను, నన్ను తీసుకువెళ్ళి వాళ్ళకివ్వు చాలు. వాసాంసి జీర్ణాన్ని అనే గీతా శ్లోకంలో స్వామి చెప్పినట్లు పాత వస్త్రము విడిచి కొత్త వస్త్రము ధరించినట్లు జీవుడు ఈ దేహాన్ని విడిచి నూతన దేహాన్ని ధరిస్తాడు. కనుక ఇప్పుడు వాళ్లకు నూతన వస్త్రాలు ఇస్తే మరలా వాళ్ళు జన్మనెత్తాల్సి ఉంటుంది. వాళ్ళు ఈ జన్మలోనే కృతార్థులు కావాలని ఆశిస్తుంటే వాళ్లకు మరొక జన్మ ఎందుకు కలిగించటం అని శ్రీ దత్త ప్రభువుల సంభాషణ సారాంశము అన్నారు శ్రీ దత్త భక్తులు. నిజంగా మమ్ము ధన్యుల చేయటానికే, మమ్ము పాలించటానికే స్వామి మా వద్దకు ఏతించినారు. స్వామి మా చేత 8/2/1996 నుండి ఏకధాటిగా అర్చనలు జరిపించినారు. శ్రీదత్తుని ప్రీత్యర్థం అర్చనలు,
పవళింపు సేవలు, యజ్ఞాలు చేయించినారు. శ్రీదత్త జయంతులు, హోమాలు చేయించారు. శ్రీ దత్తగురు భగవద్గీత, దత్తోపనిషత్తులు మొదలగు గ్రంథాలు సాధకులందరికీ అందించారు. ఇప్పుడు మాకు వృద్ధాప్యము వల్ల మేడపైకి వెళ్ళలేకపోవటం చేత శ్రీ దత్తస్వామి వారు పైనుండి శ్రీ దత్తస్వామి పటాన్ని క్రిందకి ద్రింపించి నిత్య పూజను చేయిస్తున్నారు. శ్రీ దత్తభక్తులుగా ఉన్న శ్రీ దత్తస్వామి వారు ప్రస్తుతము సత్యనారాయణపురంలో శ్రీ అజయ్ గారింట్లో, మరలా శ్రీ ఫణి వాళ్ళ ఇళ్లల్లో ఉంటూ శ్రీ జ్ఞాన సరస్వతిని ప్రవచిస్తున్నారు. మా దంపతులము సత్యనారాయణపురము వెళ్ళి స్వామిని సేవిస్తున్నాము. అప్పటి స్వామి దివ్యవాణి ఇది. నాయనా, వారంలో ఏదో ఒకరోజు పూర్తిగా దైవ ధ్యానములో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజు ఇతర లౌకిక విషయాలు మనస్సులోనికి రానీయకండి. ప్రయత్నం చేయండి. దేవతలు, ఋషులు ఎవని పాదధూళి మాత్రమునైనను దర్శనం చేయాలని తహతహలాడుతున్నారో అట్టి నేను మీ ఇంట, మీ జంట, మీ వెంట ఉన్నాను. మిమ్ములను తరింపజేయడానికి మీ కంటి పొరలను తొలగించుకోండి. అప్పుడు మీకు నా పూర్ణ దర్శనమవుతుంది. ఈ 2 కంటి పొరలు 2 గోడల లాంటివి. నేను, నాది అనే ఈ 2 గోడలను తొలగించుకోండి. మీకు నా దర్శన భాగ్యము తప్పక కలుగుతుంది అని మమ్ములను అనుగ్రహించారు. ఒకసారి స్వామితో ఇలా అన్నాము, స్వామి, ఉగాదికి శ్రీశైలం వెళ్ళి వద్దామా అని. అప్పుడు స్వామి అన్నారు, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నవారు ఒకసారి ఎలిమెంటరీ స్కూలుకు వెళదామా అన్నట్టు ఉన్నది. అయితే లోగడ మాతో శ్రీశైలం వచ్చారు కదా అని మీరు అడగవచ్చు. అయితే అది స్వామి ఆదేశానుసారంగా మీకోసమే శ్రీశైలం వచ్చాను అంతే అన్నారు శ్రీ దత్తభక్తులు. స్వామి, మీ ఆజ్ఞానుసారము అంతా జరుగుతుంది. మేము మీ సేవకులము అని ప్రణమిల్లుదుము. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.